వైసీపీ హయాంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 75% గ్రామాల్లో వైసీపీకి చెందిన సర్పంచ్లే ఉన్నారన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధి కోసమే కృషి చేయాలని పవన్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగానే అభివృద్ధి కూటమి లక్ష్యమన్నారు. దేశభక్తి పంచాయతీల నుంచే రావాలన్నారు. గ్రామ స్థాయి నుంచి వచ్చిన నాయకులే జాతీయ స్థాయికి వెళ్లారన్నారు. పంచాయతీ వ్యవస్థ దేశానికి వెన్నెముక అని పవన్ పేర్కొన్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. పదవులు తనకు అలంకారం కాదని బాధ్యత అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. చంద్రబాబు అపార అనుభవం ఏపీకి అవసరమని పేర్కొన్నారు. బయటికి దేశభక్తి ఇక్కడి నుంచి ఉబ్బకాలి. ఏం చేద్దామంటే ఆ చర్చలో ఒకటే వచ్చింది. ముందు మన జాతీయ జెండాకి గుండెల నిండుగా మనకి శాల్యూట్ కొట్టే పండుగ ఇది. మన త్యాగాలను గుర్తు పెట్టుకునే పండుగ ఇది. దీనికి ఎలా పెంచాలని ఆలోచించినప్పుడు మేమందరం నిర్ణయం తీసుకుని 100 రూపాయలని 10,000 రూపాయలు, 250 రూపాయలని 25,000 రూపాయలు చేశాం. ఇప్పుడు దాకా ఎవరు చెయ్యడానికి ఆలోచన రాలా. ఉన్న నిధుల్ని సంయుక్త గారు సర్పంచ్ గా ఛార్జీ తీసుకున్న వెంటనే పనులు చేయిద్దాం, అందరూ గ్రామస్తులందరూ గెలిపించారని చూస్తే నిధులు వచ్చినాయి, నిధులు వెంటనే వెళ్ళిపోయినాయని చెప్పారు. సర్పంచ్లందరితో మాట్లాడారు. మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే 13,326 పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు గాని జనసేన సర్పంచులు గాని అందరూ కలిపితే 3వ వంతు ఉంటే ఎక్కువ. 70% అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే. అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి 10,000 రూపాయలు 25,000 రూపాయలు పంచాం. ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు. అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు. మన గ్రామాలకి ఏం కావాలి అని ఆ చిత్తశుద్ధిని చూపించడానికి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మనందరం కూడా ఒకటే లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం. సో మీ అందరూ ఈ సభలో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి, లాస్ట్లో చెప్తాను. ఎవరైతే మోదీ గారి గురించి చంద్రబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడతారు. ఎందుకంటే ఇదంతా జరిగింది, ముందుకు తీసుకెళ్ళింది ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, ఇంకొకరి విజన్. సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్లో మాట్లాడతాం. ఈ రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి. మీరు ఓటు ఎలా అయితే వేశారో, సినిమాల గురించి సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం. ఇక నేను సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను. సినిమాయే. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం, సినిమాల కంటే కూడా సమాజం ముఖ్యం, సినిమాల కంటే కూడా గ్రామ హితం ముఖ్యం, నాకు సినిమాల కంటే కూడా. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్ని బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటది. అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు. నేను రాజకీయాలకి అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం సంపూర్ణంగా ఆలోచించేవాడు. 32 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ, గణతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు మేజర్ పంచాయతీలకి. అదే మన కృష్ణతేజ గారికి, కమిషనర్, ఇంకా మన పంచాయతీరాజ్ వారికి ఒకటే చెప్పాను. ప్రతి గ్రామానికి, పంచాయతీకి దేశభక్తి ఇక్కడి నుంచే రావాలి బయటికి. దేశభక్తి ఇక్కడి నుంచే ఉబ్బకాలి. ఏం చేద్దామంటే ఆ చర్చలో ఒకటే వచ్చింది. ముందు మన జాతీయ